హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే నైట్ టైం బీచ్కి వెళ్ళామండి. జుమేరా సైడ్ ఉప్పు బీచ్ అండి అది. ఉప్పు అంటే ఏంటో అనుకుంటున్నారా? దాని పేరే సాల్ట్ బీచ్ అండి. మేము అలా నైట్ టైం సరదాగా కాసేపు వెళ్ళి తిరిగి వచ్చామన్నమాట. కాస్త అలా తిరుగుతూ తిరుగుతూ చాలా సందడే చేసాము అక్కడ. కొద్దిసేపు అక్కడ రిసార్ట్లో కూర్చున్నాము, తిన్నాము. ఆ తర్వాత సరదాగా ఫోటో షూట్స్ తీసుకున్నాము. ఏంటి అలా కూర్చుంది అనుకుంటున్నారా? కాస్త ఫొటోస్ అవి దిగి దిగి అలసిపోయాం కదండి, అందుకే కాస్త అలా తిని అలా వాకులు షోలు అలా చేసామన్నమాట. ఆ లైట్నింగ్లో అలా వీడియోస్. ఒక కొత్త ఫోటోగ్రాఫరే మాలో నుంచి బయటకు వచ్చాడని చెప్పుకోవచ్చు. బీచ్ అంతా ఖాళీగా ఉంది కదా, సో మనం ఏదైనా ట్రై చేసి ఫుల్ఫిల్ చేసేద్దామని నటరాజాసన్, వీరభద్రాసన్ అలా చేసి కాస్త హనుమాన్ ఆసన్ కూడా వేసేసానండి. అలా కౌంటింగ్ ఆసన్ కూడా వేసేసాను. సరదాగా అలా తిరుగుతూ తిరుగుతూ చాలా రోజులు గ్యాప్ వచ్చిందండి యోగా చేసి. సో బీచ్లో ఎంటీగా ఉంది కదా అని ట్రై చేసేసా. చాలా రోజుల తర్వాత వితౌట్ ప్రాక్టీస్ అండి. ఏదో అలా ట్రై చేసేసాను అంతే. మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి అసలు. ఒక ట్రెండ్ అనుకున్నాను, కానీ చేస్తున్న కొద్దీ ఇంకా చేయాలనిపించిందండి. శీర్షాసన్ కూడా వేసేసాను. ఆ శీర్షాసన్ వేసిన తర్వాత ఇంకా ఒకటేలాగా పోజ్ ఇద్దామనుకునే లోపు డబేయల్మని కింద పడిపోయా. అలా హ్యాండ్ బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ వ్యాగ్రాసన్ చేస్తూ అటు పడుతూ ఇటు పడుతూ అదే పనండి. ఇంకా మీరంతా భోజనాలు చేశారా మరి? చూడండి, నేనైతే మామూలు స్టంట్లు చేయలేదండి. చూసే వాళ్ళైతే ఏంటి అమ్మాయి ఈ టైంలో, అది కూడా భోజనం చేశాక అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఏమైంది ఈమెకి అని అలా అనుకుంటుండిపోయారు. ఇంకా మధ్యలో కాస్తంత రిలాక్స్ ఇద్దామని ఇంకా అటు ఇటు తిరిగేసాము. తిరిగిన తర్వాత డైజెషన్ మొత్తం అయిపోయిందా, మళ్ళీ ఫోటోషూట్లు అలాగని మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఆ సముద్ర తీరంలో సముద్రం అంతా డల్గా కూర్చుందని మేము కొంచెం వైబ్ ఇచ్చేసాము. అలా ఎలా ఉందండి? కామెంట్ చేయండి. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి.